డిజిటల్ మార్కెటింగ్ చేయాలా? లేదా ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయాలా? సో, ఈ రీసెంట్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి ఒక ఈవెంట్ తర్వాత నెట్వర్కింగ్ ఆఫ్ బిజినెస్ పీపుల్ ఈవెంట్స్ కొన్ని అటెండ్ అవ్వటం జరిగింది. వాటిలో వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేస్తే బెటరా? లేకపోతే డైరెక్ట్‌గా వెళ్ళి పర్సనల్‌గా కలిస్తే బెటరా? మన కాంటాక్ట్‌లో లిస్ట్‌లో ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరినీ కలవటం బెటరా? ఎలాంటివి చేయాలి? బీ2సీలో ఉన్న వాళ్ళ ఛాలెంజెస్. అట్ ది సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత బీ2బీ బిజినెస్లు చేసేవాళ్ళు, టెక్ సేల్స్ చేసేవాళ్ళు. సో లింక్డ్ఇన్ ద్వారా వెళ్ళటం బెటరా? లేదంటేనేమో డైరెక్ట్గా అపాయింట్మెంట్స్ తీసుకొని టెలికాలింగ్ ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకొని లేదా ఈమెయిల్ ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకొని వాళ్ళని కలవటం బెటరా? ఇలాంటి కన్ఫ్యూజన్లో ఇప్పటికీ ఎందుకున్నారు ఏంటి అని ఆలోచిస్తే, నంబర్ వన్, మీ యొక్క కస్టమర్సు ఎక్కువగా ఎక్కడ ఉంటున్నారు? మీ ప్రొడక్టు, మీ సర్వీసు కొనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు బయ్యింగ్ ప్రాసెస్, వాళ్ళు రీసెర్చ్ ఎలా చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు? తెలుసుకున్న ఇన్ఫర్మేషన్‌ని కంక్లూడ్ చేయటం కోసం ఎలాంటి పారామీటర్స్ పెట్టుకుంటున్నారు బ్రెయిన్‌లో? ఆ పారామీటర్స్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళ యాక్చువల్ పరిస్థితులేంటి? వాట్ ఆర్ ది ట్రిగ్గరింగ్, డ్రైవింగ్, ఇన్‌ఫ్లుయెన్సింగ్ factors that are actually making some list of things that they wanted to filter through before they taking buying decision కంటే ముందు వాళ్ళు చూడాలనుకుంటున్న కోర్ ఎలిమెంట్స్ ఏంటివి, తర్వాత వాటిని అందిస్తున్న ఇతర కాంపిటీటర్స్ ఎవరు, వాళ్ళకి మీకు ఆఫర్ విషయంలో కానివ్వండి, ఈజినెస్ విషయంలో కానివ్వండి, టెస్ట్ చేసి ట్రస్ట్ చేయండి అనే ఒక సేల్స్ ప్రాసెస్ని బిల్డ్ చేయగలిగే విషయంలో కానివ్వండి, లేదా కొంచెం పరిచయమైన కొత్తలోనే ఇచ్చే ఇన్ఫర్మేషను మిగతా వాళ్ళెవ్వరూ ఇవ్వలేని ఇన్ఫర్మేషన్ అయ్యుందా లేదా అనే విషయంలో కానివ్వండి, మీకు వాళ్ళకి డిఫరెన్షియేట్ అయింది. సో ఈ అంశాలు కానీ మీరు ప్రాపర్గా అర్థం చేసుకోగలిగినట్టయితే ఎగ్జాక్ట్గా మీ యొక్క కస్టమర్ అవసరాలకి తగ్గట్టుగా మీరు ఎక్కడ వాళ్ళు ఎతుకుతున్నారనేది తెలిస్తే, ఎక్కడ రీసెర్చ్ చేస్తున్నారు తెలిస్తే, ఎలా కంపేర్ చేస్తున్నారని తెలిస్తే, కాంపిటీటర్కి మీకు మధ్య డిఫరెన్షియేటర్స్ కమ్యూనికేట్ అవుతున్నాయా లేదా తెలిస్తే, అప్పుడు ఆయా మార్గాల్లో మీరు ఈవెంట్స్ పెట్టాలా? ఇండస్ట్రీ ఈవెంట్స్‌లో మీరు పార్టిసిపేషన్ చేయాలా? దాంట్లో స్పీకింగ్‌లో పార్టిసిపేట్ చేయాలా? లేదా పెద్ద స్టాల్ పెట్టుకొని దాంట్లో కూర్చోవాలా? లేదా ఆన్‌లైన్‌లో ప్రెజెంట్ చేయాలా? బీ2బీలో అయితే లింక్డ్ఇన్‌లో చేయాలా? డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వాలా? ఇవన్నీ తెలిసిపోతాయి. ఎసెన్షియల్లీ ఇనిషియల్‌గా కొంతమంది ఆన్‌లైన్‌లో ప్రయత్నాలు చేసి, సరైన ఏజెన్సీస్ గానీ, సరైన పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ టీమ్స్ గానివ్వండి, స్ట్రాటజీతో కూడుకున్న కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇవ్వగలిగే వాళ్ళు దొరకకపోవటం ఒకటి, లేదా బిజినెస్ ఓనర్స్‌కే క్లారిటీ లేక, సరైన ఏజెన్సీ తోటి ఉన్నా గానీ ఒక రకమైన వేగంగా రిజల్ట్స్ రావాలి. నాకు చాలా అవసరం ఇమ్మీడియేట్‌గా మనీ ఫ్లో రావాలి. కాబట్టి అన్ని ప్రయత్నం చేసినా వీలదు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఇన్ని సంవత్సరాలు ఆగాయి కాబట్టి ఇప్పుడు సడెన్‌గా డిజిటల్ మార్కెటింగ్‌లో వచ్చా కాబట్టి టక్‌మని రిజల్ట్స్ వచ్చేయాలి అని చెప్పి ఒక డెస్పరేషన్‌లోంచి డిజిటల్ మార్కెటింగ్‌ని చూడటం ద్వారా ఫెయిల్ అవుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? నంబర్ వన్ పాయింట్, మీ కస్టమర్స్ వాళ్ళ యొక్క బయ్యింగ్ ప్రాసెస్‌కి తగ్గట్టుగా చేసే అన్ని పనులలోనూ మీరు ఉన్నారా లేదా అనేది చూడండి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింటు, మీరు డిజిటల్ మార్కెటింగ్ కోసం ఒక ప్రయత్నం చేసి అది ఫెయిల్ అయిపోతుంది అని వెంటనే డెసిషన్ తీసేసుకొని 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ చూసి లో క్వాలిటీ లీడ్స్ వచ్చినాయి. డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళందరూ ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే లో క్వాలిటీ లీడ్స్ వచ్చినాయి. సో మీరు అగ్రిగేటర్ లిస్టులు వెబ్సైట్లలో లిస్టింగ్ చేసినా కానీ ప్యాకేజీలు తీసుకొని 3 మంత్స్కి, 6 మంత్స్కి, 1 ఇయర్కి, లేదంటే కొన్ని రకాల ఎల్లో పేజెస్ టైపు వెబ్సైట్లలో పెట్టినా కానీ ఏం చేసినా కానీ ప్యాకేజెస్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే లీడ్స్లో క్వాలిటీ లేదని, వివరాలు అడిగి వెళ్ళిపోతున్నారని చెప్పి కామన్గా ఉండేదే అక్రాస్ ది ఇండస్ట్రీ. కంపల్సరీగా అది ఉంటుంది. అది ఎందుకుంది అంటే, మీరు లిస్టింగ్ సైట్లో పెట్టినప్పుడు మీలాంటి లిస్టులు ఇంకో 10 ఉన్నాయి. ఈ 10లో మీకు వాళ్ళకి మధ్య డిఫరెన్షియేటర్ క్రియేట్ చేసి కమ్యూనికేట్ చేసే క్యాపబిలిటీ, మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్రాసెస్ మీ దగ్గర లేకపోవటము. అట్ ది సేమ్ టైం రెండోది, అసలు డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఈ లిస్టింగ్ సైట్స్ లాగానే వాళ్ళు కూడా జనరిక్ మార్కెటింగ్ చేయటము, సరైన కమ్యూనికేషన్ ఇవ్వకపోవటము, వాళ్ళు
యాక్చువల్‌గా 10 బిజినెస్‌లకి చేసినప్పుడు వాళ్ళకంత టైం ఉండి, అదంతా చేయగలగటానికి ప్రయత్నం చేసి, ఏది కరెక్ట్ అనేది మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోవటం, డిస్పరేషన్ లేకపోవటం. ఇటు డిజిటల్ మార్కెటింగ్ వైపు ఛాలెంజెస్ ఉన్నాయి. ఇటు బిజినెస్ ఓనర్ వైపు ఛాలెంజెస్ ఉన్నాయి. మీకు ఏది అవసరమో అనేది నిర్ణయం తీసుకునేటప్పుడు కస్టమర్ ఎక్కడ చూస్తున్నారు అనేది ఇంపార్టెంటు. ఇటీవల కస్టమర్స్ ఎక్కడెక్కడ చూసొస్తున్నారు అనేది మీరు ఫీడ్‌బ్యాక్ లూప్స్ పెట్టుకొని చూసుకుంటున్నారా? ఎట్ ది సేమ్ టైమ్ మీ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది కేవలం ఏజెన్సీకో లేకపోతే ఒక పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ టీమ్ మెంబర్‌గా తీసుకున్నందుకు అతని మీద వదిలేస్తున్నారా? బిజినెస్ ఓనరు యాక్చువల్ సిట్యుయేషన్, తన ఎక్స్‌పీరియన్స్, తన కాంపిటీటర్ అనాలిసిస్ దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజిక్‌గా చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్. ఇది కేవలం ఒక ఫోటో మార్చేసాము, ఒక వీడియో మార్చేసాము, దాంట్లో రాసిన స్క్రిప్ట్ మార్చేసాము, టక 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 వెంటనే మార్పులొచ్చేస్తాయి అని అనుకుంటే అది మూర్ఖత్వం. వాటిని మారుస్తున్నందుకు రీజన్ ఏంటిది అనే స్ట్రాటజీ ఇంపార్టెంట్. అందుకే మీరు చూడండి, మీ బిజినెస్లో మార్కెటింగు, లీడ్ జనరేషను, బ్రాండింగు బెటర్గా అవ్వాలి. కన్సిస్టెంట్గా వచ్చే లీడ్స్లో క్వాలిటీ లీడ్స్ పెరగాలి. ఆ పెరుగుతున్న లీడ్స్కి తగ్గట్టుగానే కన్వర్షన్స్ కూడా పెరగాలి అని మీరు అనుకున్నట్టయితే మీ దగ్గర మనీ, టైము, ఎఫర్ట్ ఈ మూడు రిసోర్సెస్ అవసరం. ఈ మనీ మాత్రమే ఉండి డిజిటల్ మార్కెటింగ్ చేసినంత మాత్రాన, లేదా టైం ఉంది కాబట్టి రెగ్యులర్గా రీల్స్ చేసుకుంటూ పోయినంత మాత్రాన సక్సెస్ అవుద్దని ఏమీ లేదు. స్ట్రాటజీ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో అలా మీరు స్ట్రాటజిక్గా మీ యొక్క మార్కెటింగ్, లీడ్ జనరేషను, సేల్స్ ప్రాసెస్ని బిల్డ్ చేసుకోవాలి. దీనికి తగ్గట్టుగా మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. 8977 844 855. సో సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ. అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అమ్మటానికి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రిజల్ట్స్ రావాలి అనుకుంటే వస్తుంది. అది అవసరమా లేదా అనేది డెసిషన్ తీసుకోండి. ఖచ్చితంగా అన్ని బిజినెస్ల వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్‌కి వెళ్తున్నారు. కేవలము 1, 2 ఏజెన్సీస్‌ని చూసి పట్టుకొని లేకపోతే 1, 2 ప్రయత్నాలు చేసి ఆగిపోకుండా ఒక స్ట్రాటజీ ఉంటే మాత్రమే అది వర్కౌట్ అయిద్ది. లేదంటే డబ్బులు వేస్ట్ అవుతాయి. సో స్ట్రాటజీ నేర్చుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.